అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శ్రీనివాస్ అలియాస్ అఘోరీకి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. కంది జైలుకు అఘోరీ శ్రీనివాస్ను తరలించడం జరిగింది. తన వెంటే వర్షిణి జైలుకు వస్తుందంటూ కూడా అఘోరీ చెప్పుకొచ్చింది. శ్రీనివాస్ నుంచి వర్షిణిని వేరు చేయలేరు అంటూ చెప్పుకొచ్చారు. శ్రీనివాస్ నుంచి వర్షిణిని వేరు చేశారు పోలీసులు. అక్కడ భరోసా సెంటర్కు పంపించారు. వర్షిణిని కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నారు భరోసా సెంటర్ అధికారులు. వర్షిణిని తమకు అప్పగించాలంటున్నారు పేరెంట్స్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం అఘోరీ అలియాస్ శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇటు కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఈ నేపథ్యంలో కంది జైలుకి అఘోరీ శ్రీనివాస్ ను తరలించింది అక్కడ పోలీసు యంత్రాంగం. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఇటు హాస్పిటల్లో హెల్త్ చెకప్కి సంబంధించి తీసుకువెళ్లిన సందర్భం. ఆ తర్వాత అక్కడి నుంచి కంది జైలుకి ఆయన తరలించినట్టుగా తెలుస్తోంది. తన వెంటే వర్షిణి జైలుకు వస్తుందంటూ అఘోరీ చెప్పుకొచ్చింది. కానీ అలా జరగలేదు. శ్రీనివాస్ నుంచి వర్షిణిని వేరు చేసింది అక్కడ పోలీసు శాఖ. ఆ తర్వాత వర్షిణిని భరోసా సెంటర్కు తరలించడం జరిగింది. కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నారు భరోసా సెంటర్ అధికారులు. వర్షిణిని తమకు అప్పగించాలంటున్నారు పేరెంట్స్. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతోంది, ఎటువంటి సినారియో ఉంది, మరి ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి రియాక్షన్స్ వస్తున్నాయి. ఒకసారి అఘోరీ ఏమంతా ముందుగా చూద్దాం. కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు రైట్. అక్కడ మీడియా ప్రతినిధులు తను కూడా మీతో పాటు వస్తుందా అంటే వస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులు, ఇన్ఫాక్ట్ ఆమె పేరెంట్స్ రియాక్ట్ అయ్యారు. ఆమె తల్లి వర్షిణి తల్లి రియాక్ట్ అయ్యారు. ఆమె ఏమంటున్నారో చూద్దాం. మాట్లాడదాం ప్రయత్నం చేసామండి. ఆ పిల్ల ఎవరు వద్దు అని డిస్టర్బ్ చేసి వాళ్ళని కొట్టా గిచ్చ అట్లా చేస్తుందని వచ్చినాక మాట్లాడదాంలని వదిలేసాం సార్. అదే విష్ణుని తీసుకొచ్చే వాళ్ళని అలసలు చేస్తుందంట. అందువల్ల వచ్చినాక మాట్లాడదాంలే, వీపులో శుద్ర పూజలు చేసి కడుపులో మరుగుమంది ఇచ్చి వశీకరణ చేసిందని మేము అనుకుంటున్నామండి. అసలు మేము లేని నిమిషం ఉండని పిల్ల ఇన్ని రోజులు ఉండి ఇప్పుడు కూడా అమ్మతో ఫోన్ మాట్లాడుతాను అనలేదా అనటం మాకు బాధగా ఉందండి. అవునండి, అదే బాధగా ఉందండి. ఆమె మందుల ప్రభావంతో అలా మాట్లాడుతుందని మేము సైకాలజిస్ట్గా మెడికల్ టెస్ట్ చేయించుకొని అన్ని చూపించుకొని మా పిల్లలు మా దగ్గర ఉంచుకుంటామండి. రైట్. అది వర్షిణి తల్లి చెబుతోంది. మరీ ముఖ్యంగా తన కూతురికి ఏదో మందు పెట్టింది, వశీకరణ చేసింది, తమకు అప్పగిస్తే కనుక వర్షిణిని పూర్తిగా చెకప్ చేయిస్తాము, దాంతోపాటు సైకలాజికల్గా ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక సైకలాజికల్గా ఒకవేళ ఏమైనా సమస్య ఉండుంటే కనుక అక్కడ కూడా డాక్టర్కి చూపించడం జరుగుతుందంటూ కూడా వర్షిణి తల్లి చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ప్రస్తుతం వర్షిణి ఎక్కడ ఉన్నారు? అట్ ద సేమ్ టైం వర్షిణిని కలిసేందుకు పేరెంట్స్ వచ్చే అవకాశం కనిపిస్తోందా భరోసా సెంటర్కి? అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ వర్షిణి ఉదంతంలో ఈరోజు బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ముఖ్యంగా నిన్న ఉత్తరప్రదేశ్లో మోకిలా పోలీసులు అదుపులోకి తీసుకొని ఈరోజు నగరానికి తరలించారు. ఈరోజు దాదాపు 3 గంటల పాటు నార్సింగ్ పిఎస్లో ఒకవైపు ఏసీపీ అధికారులు విచారణ జరిపారు. ముఖ్యంగా మోకిలా పోలీస్ స్టేషన్లో అఘోరీ పైన కేసు నమోదైంది. ఒక సినీ ప్రొడ్యూసర్ నుంచి 10 లక్షలు కాజేసి అటు పూజలు చేస్తానంటూ కూడా మోసం చేశారంటూ ఒకవైపు పోలీసులను ఆశ్రయించింది. దీనిపైన ఒకవైపు పోలీసులు ఎంక్వైరీ చేసిన అనంతరం నిజంగానే 10 లక్షలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి ఆధారాలు సమర్పించడంతో పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా అఘోరీ వ్యవహారం మొత్తం ఒక తలనొప్పిగా మారింది. అటు సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇటు పోలీసు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు సనాతన ధర్మాన్ని కాపాడుతానంటూ అనుకుంటూనే ఇంకోవైపు అనేక విమర్శల పాలవుతుంది. ముఖ్యంగా మొదటి నుంచి అఘోరీ పైన అనేక విమర్శలు వస్తున్నాయి. కానీ ఎప్పుడైతే శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నదో అప్పుడు
ఇప్పుడు మరి ఇంకా ఎక్కువయ్యాయి. ఎందుకంటే ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఒక శ్రీవర్షిని ఈ విధంగా తన వైపు మార్చుకొని ఏదో మైండ్ వాష్ చేసి తన వైపు మార్చుకుందంటూ ఒకవైపు పేరెంట్స్లు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఈరోజు పిఎస్ ఏదైతే పిఎస్ నుంచి అక్కడ నుండి వైద్య పరీక్షల కోసం చెవెళ్ళ హాస్పిటల్కి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేసిన అనంతరం రిమాండ్ విధించారు. ప్రస్తుతము సంగారెడ్డిలోని కంది జైల్లో అఘోరి ఉన్నారు. కానీ శ్రీవర్షిని మాత్రం మనకి ఎక్కడా కనిపించలేదు. ఒకవైపు ఉత్తరప్రదేశ్లో అఘోరితో పాటు శ్రీవర్షిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కానీ శ్రీవర్షిని పైన ఒకవైపు అఘోరిని మాత్రమే పోలీసులు విచారించారు, ఈమెను మాత్రం ఏ విధంగా విచారించారు. కానీ ఒకవైపు శ్రీవర్షికి సంబంధించినటువంటి పేరెంట్స్ మా అమ్మాయిని మాకు అప్పచెప్పాలంటూ కూడా ఒకవైపు పోలీసులను ఆశ్రయించారు. సో వెంటనే ప్రస్తుతం శ్రీవర్షికి సంబంధించి ఆమె మాత్రం తన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళనంటూ కూడా గత కొన్ని రోజుల నుంచి వస్తుంది. అఘోరి అమ్మ వెంటనే ఉంటా అంటుకుంటా తను అంటున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో తనకు కౌన్సిలింగ్ ఇప్పించి అసలు అఘోరి అనేది ఫేక్ వీటినన్నిటిని చెప్పి వీటినన్నిటిని ఆధారంగా చేసుకుని, ఎందుకంటే అఘోరి కారణంగా ఎంతో మంది బాధితులు ఉన్నారు, ఎంతో మంది మోసపోయారు. సో వీటినన్నింటినీ చెప్తూ ఆ భరోసా కేంద్రానికి తరలించారు. భరోసా కేంద్రంలో ఆమెకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా అక్కడ భరోసా కేంద్రంలో ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. సో ఒక్కసారిగా అఘోరి ఎప్పుడైతే అరెస్ట్ అయింది వార్తలు వచ్చిందో, పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వార్తలు వచ్చారో వెంటనే వర్షినికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా హైదరాబాద్కి చేరుకున్నారు. ఇటు తెలంగాణ ఉమెన్ కమిషన్ దగ్గరికి వెళ్ళారు. మా బిడ్డను మాకు అప్పచెప్పండి, మేము మంచి సాదుకుంటే ఈ విధంగా తను వశీకరణ చేసుకుంటే అఘోరి శ్రీవర్షిని వశీకరణ చేసుకుంది. అందువల్లనే ఎప్పుడు కూడా మమ్మల్ని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండదు. అలాంటిది వశీకరణ వల్లనే మమ్మల్ని ఈ విధంగా మమ్మల్ని వదిలిపెట్టి ఉంటుంది. దీన్ని మాకు అప్పచెప్పాలంటూ కూడా ఒకవైపు ఉమెన్ కమిషన్ సైతం ఆశ్రయించారు. సో మొత్తం మీద దీనిపైన ఉమెన్ కమిషన్ ఏ విధంగా మూవ్ అవుతుంది, అదేవిధంగా పోలీసులు కూడా ఒకవైపు అప్పచెప్పడానికి రెడీగా ఉన్నప్పటికీ కానీ శ్రీవర్షిని మాత్రం ఇప్పటికీ అఘోరి అండర్లోనే ఉన్నది. అఘోరికి సంబంధించినటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి క్షణం గైడ్ చేస్తున్నట్లు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. మొత్తం మీద ఏదైతే అఘోరి శ్రీవర్షిని ఎపిసోడ్ లో ఈ రోజు శిల్ప ఫ్రమ్ ద బిగినింగ్ మీరు ఎపిసోడ్ ని ట్రాక్ చేయడం జరుగుతోంది. ఇక్కడ వర్షిని వాళ్ళ పేరెంట్స్ తో మళ్ళీ కలిసే అవకాశం కనిపిస్తోందా? భరోసా సెంటర్ లో డైరెక్ట్ ఇన్ఫాక్ట్ ఆ కోణాలు ఏమైనా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతోందా ప్రెసెంట్ ఆమెకి? రైట్, ఒకవైపు మొదటి నుంచి వర్షిని తన పేరెంట్స్ దగ్గర ఉండడం ఇష్టం లేదు, నాకు అఘోరితో ఉండడమే ఇష్టం అనుకుంటా చెప్పుకుంటూ వస్తుంది. కానీ దీనిపైన భరోసా కేంద్రాల్లో దీనిపైన కౌన్సిలింగ్ ఇస్తున్నారు. తను ఏ విధంగా కానీ ఒకవైపు పేరెంట్స్ మాత్రం ఖచ్చితంగా మా అమ్మాయి మాకు కావాలి అని ఒకవైపు వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నప్పటికీ వర్షిని మాత్రం వేరే విధంగా ఉంది. నాకు అక్కడ ఉండడం ఇష్టం లేదు, నేను మేజర్ని, నేను సొంతంగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు నాకున్నది, నేను నా నిర్ణయం ప్రకారం నా వెనక ఎవరిది ప్రోత్సాహం లేదు, ఎవరి పోర్స్తో నేను అఘోరి దగ్గరికి వెళ్ళాలి, నా ఇష్టపూర్తంగా నా ఇష్టంతోనే నేను అఘోరి దగ్గరికి వెళ్తున్నా, నన్ను ఇలా బతకనివ్వండి అంటూ కూడా వాళ్ళ పేరెంట్స్ ఒకవైపు వేడుకుంటున్నప్పటికీ దాన్ని కూడా పట్టించుకొని పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఈ రోజు పేరెంట్స్ హైదరాబాద్కి చేరుకున్నారు. కానీ ఒకవైపు ఇప్పటికీ కూడా వర్షిని అఘోరి అండర్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. సో వెళ్ళే అవకాశం మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు వశీకరణ చేసుకున్న ఆరోపణలు వస్తున్నాయి. కానీ మొదటి నుంచి కూడా అఘోరిని ఎంతో ఇష్టపడ్డది. సో దీని నేపథ్యంలో తను వదిలి వెళ్ళదనే ప్రస్తుతం అయితే అవకాశాలు తెలుస్తున్నాయి. ఒకవేళ వెళ్ళినా కూడా మళ్ళీ వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఇలాంటివి మనం సంఘటనలు చూసాం. ఎందుకంటే గతంలో వర్షిని తీసుకెళ్లారు, మళ్ళీ అనంతరము ఇక్కడికి వచ్చి అఘోరి దగ్గరికి మళ్ళీ ఒకవైపు పేరెంట్స్ నిత్యం ఆమెతో ఉన్నప్పటికీ కూడా తనకున్న ఏదైతే అఘోరికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తోని మళ్ళీ అఘోరి దగ్గరికి చేరుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. సో ఇప్పుడు 14 days రిమాండ్ విధించారు. సో ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఈ 14 days లో వర్షిని ఏ విధంగా మూవ్ అవుతుంది, తనకు ముఖ్యంగా ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయట్లు కూడా తెలుస్తుంది. సో ఆరోగ్య కారణాల కోసమైనా మాకు అప్పచెప్పనని ఒకవేళ పేరెంట్స్ చెప్తున్నారు. కానీ ఇక్కడ వర్షిని ఏముంది, వర్షిని కూడా మాట్లాడే ప్రయత్నం జరుగుతుందా, వర్షి నుంచి ఏమైనా రియాక్షన్ వస్తుందా? ఎందుకంటే ప్రస్తుతం అఘోరి జైల్లో ఉంది కాబట్టి లీగల్ గా పోరాడాల్సిన సందర్భం ఉంది కాబట్టి భార్య అనే పదాలు ఇక్కడ అఘోరి మెన్షన్ చేస్తుంది కాబట్టి వర్షిని ఏంటి, వర్షిని ఇప్పుడు కోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే లీగల్ గా వ్యాలిడ్ కాదు వీళ్ళ మ్యారేజ్ అనేది ఇంకో చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు రెండు రకాల కూడా మాటలు వినిపిస్తున్న తరుణంలో వర్షిని ఇటు భరోసా సెంటర్ నుంచి బయటకు వచ్చే లేకపోతే భరోసా సెంటర్ నుంచి రిక్వెస్ట్ చేసుకుని తనకు అంటే అఘోరికి సపోర్ట్గా వెళ్ళే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది, ఎటువంటి చర్చ జరుగుతోంది?
రైట్. ఈరోజు అఘోరి మాట్లాడిన మాటల ప్రకారము నా భార్య నాతో పాటే ఉంటుంది అంటే దీన్ని బట్టి ఇప్పటికీ వర్షిని అఘోరి అండర్లోనే ఉంది. వాళ్ళ ప్రతి క్షణం వర్షిని అఘోరి మనుషులు గైడ్ చేస్తున్నారు. తనకున్న ఇన్ఫ్లుయెన్స్తోనే తను ఇప్పుడు భరోసా కేంద్రానికి వెళ్ళారు. ఈ భరోసా కేంద్రం దగ్గర కూడా అఘోరికి సంబంధించిన మనుషులు వెళ్ళారు. సో వాళ్ళ అండర్తోనే తను ఉంటుంది. సో తన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళే అవకాశం మాత్రం చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నేను ఇష్టంగా వెళ్తున్నాను, నన్ను ఎవరు కూడా బలవంతం చేయొద్దంటూ వర్షిని చెప్పుకుంటూ వచ్చింది. సో ఇప్పుడు ఒకవైపు తను దీనిపైన న్యాయపోవటం ఒకవైపు ఇప్పుడు అఘోరి జైల్లో ఉండడంతో తను దీనికి సంబంధించి కూడా ఒకవైపు న్యాయపరంగా కూడా తను కూడా ఒకవైపు ఈ చిక్కులను ఎదుర్కొనే అవకాశం ఉండడంతో తను కూడా దీనిపైన పోరాడుతుంది. సో మొత్తం మీద వర్షినికి పేరెంట్స్ మాత్రం నా బిడ్డ నాకు కావాలని ఒకవైపు వర్షిని పేరెంట్స్ అంటున్నప్పటికీ వర్షిని మాత్రం దీనికి సుముఖంగా లేదు. నేను అఘోరి దగ్గరే ఉంటాను, అఘోరి జైల్లో అవుతా, నేను కూడా జైలు దగ్గరికి వెళ్తానే ఈ సమాచారం మాత్రం అందుతుంది. ఎందుకంటే అంత గాఢంగా వాళ్ళు ఇష్టపడ్డారు. అంటే ఒకవైపు పేరెంట్స్ మాత్రం ఇది వశీకరణ వలని ఈ విధంగా చేస్తుందని కూడా ఒకవైపు చేస్తున్న దీనికి సంబంధించి జరుగుతోంది. శిల్ప, మీరు అన్నారు పక్కా పేరెంట్స్ వశీకరణ అంటున్నారు, తమని విడిచిపెట్టే ఉండలేదు. అలాంటిది వాళ్ళు గుజరాత్ వెళ్ళారు, తనను తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది, మళ్ళీ ఇటు కనిపించింది, హైదరాబాద్లో కూడా కనిపించింది, తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. సో ఇటువంటి సినారియోలో తను ఒకవేళ తిరిగి వచ్చినా మళ్ళీ తమ దగ్గరే ఉంటుందంటూ తల్లిదండ్రులు నమ్మకంగా ఉన్నారా, లేకపోతే నమ్మకాన్ని వ్యక్తం చేయడం జరుగుతోందా? భరోసా సెంటర్లో తను అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నాలకు సంబంధించి కూడా ఆ కోణంలో పోలీసులు అక్కడ ఏమైనా ప్రొటెక్షనో లేకపోతే భరోసా సెంటర్ ఆ కేర్ని అందిస్తున్న సందర్భం ఉందా? రెండు అంశాలకు సంబంధించి ఇటువంటి ఆలోచన చేయడం జరుగుతుంది పోలీసు శాఖ. రైట్. వర్షినికి సంబంధించి ఎప్పుడైతే అఘోరి వెంట తిరుగుతుందో అప్పుడే తల్లిదండ్రులకు వెళ్ళాక ఒకవైపు సైకాలజీని కూడా కాంటాక్ట్ అయ్యారు. అక్కడ సైకాలజీ దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్నారు. అయినప్పటికీ వర్షిలో మాత్రం ఏమాత్రం మార్పు లేదు. ఒకవైపు పేరెంట్స్ అన్ని విధాలుగా నచ్చ చెప్పారు, చిన్నప్పటి నుంచి పెంచి పోషించాము, ఎన్ని మాటలు చెప్పినా కూడా తాను మాత్రం ఒక అఘోరి అనే మాటకే కట్టుబడి ఉంది. నేను అఘోరితో మాత్రమే ఉంటా, ఇంకెవరితో ఉండనంటూ కూడా ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఆ మాటకే కట్టుబడి ఉంది. ప్రస్తుతం పోలీసులు తను ఈ విధంగా చేస్తుంది. ఒకవైపు తల్లిదండ్రులు కూడా పోలీసులు ఆశ్రయించడంతో భరోసా కేంద్రానికి తరలించారు. భరోసా కేంద్రం తర్వాత తాను ఒకవైపు వాళ్ళు చెప్పిన మాటలకి తను ఒబే చేస్తే పేరెంట్స్తో వచ్చే అవకాశం ఉంది. లేకుండా నాకు అఘోరినే కావాలని అనుకుంటే మళ్ళీ అఘోరి అండర్లో ఉన్నటువంటి అఘోరి ఇన్ఫ్లుయెన్స్తోనే ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం వర్షినికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. ఎందుకంటే ఒకవైపు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారా లేదా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉన్నది. కానీ పేరెంట్స్ మాత్రం అఘోరి అండర్లోనే ఉన్నది. అఘోరి నిత్యం ఆమెని ఫాలో చేస్తున్నారు. ఇప్పుడు అఘోరి జైల్లో ఉన్న నిత్యం ఆమెకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈమెకు తెలుసు. ఈమె ఏం చేయాలి, వర్షం ఏం చేయాలనేది కూడా అఘోరే డిసైడ్ చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి తల్లిదండ్రులు కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఇక్కడ వర్షిని మదర్ రియాక్ట్ అవుతున్నారు, ఆమె ఏమంటున్నారు చూద్దాం. ఆ తర్వాత మళ్ళీ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మాట్లాడడం ప్రయత్నం చేసామండి. ఆ పిల్ల ఎవరో వద్దు అని డిస్టర్బ్ చేసి వాళ్ళని గిచ్చ అట్లా చేస్తుందని వచ్చినాక మాట్లాడదాంలని వదిలేసాను సార్. అదే విష్ణుని తీసుకొచ్చే వాళ్ళని అలసలు చేస్తుందంట. అందువల్ల వచ్చినాక మాట్లాడదాంలే, వీపులో శుద్ర పూజలు చేసి కడుపులో మరుగుమంది ఇచ్చి వశీకరణ చేసిందని మేము అనుకుంటున్నామండి. అసలు మేము లేని నిమిషం ఉండని పిల్ల ఇన్ని రోజులు ఉండి ఇప్పుడు కూడా అమ్మతో ఫోన్ మాట్లాడుతాను అనడం మాకు బాధగా ఉందండి. అవునండి, అదే బాధగా ఉందండి. ఆమె మందుల ప్రభావంతో అలా మాట్లాడుతుందని మేము సైకాలజిస్ట్గా మెడికల్ టెస్ట్ చేయించుకొని అన్ని చూపించుకొని మా పిల్లలు మా దగ్గర ఉంచుకుంటామండి. రైట్, అది వర్షిని తల్లి చెబుతోంది. కావాల్సిన మెడికల్ అసిస్టెన్స్ తనకి ఇప్పించుకొని మెడికల్గా తనకు కావస్తే ఆ చెకప్స్ చేయించుకొని తనని మళ్ళీ తమ దగ్గరికి చేర్చుకుంటామంటూ తల్లిదండ్రులు చెప్తున్నారు. కానీ వర్షిని వచ్చే అవకాశం కనిపిస్తోందా? ఒకవేళ ఉంటే కనుక ఎప్పట్లో పొందే అవకాశం ఉంది. ఇప్పుడు అఘోరి అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుంది? భరోసా సెంటర్లో ప్రెసెంట్ వర్షిని ఉంది. అక్కడ ఎటువంటి సూచనలు కావచ్చు, ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతోంది తనకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. శిల్ప, ప్రస్తుతం తల్లిదండ్రులు ఒకటే చెప్తున్నారు, మా బిడ్డ కనుక మా దగ్గరకు వస్తే మేము ట్రీట్మెంట్ ఇప్పించుకుంటాం, ఒకవేళ ఇష్యూస్ ఉంటే కనుక వాటిని మేము సాల్వ్ చేసుకుంటాం అంటూ చెప్తున్నారు. కానీ వర్షిని వచ్చే అవకాశం కనిపిస్తోందా? ఇప్పట్లో వెళ్ళే అవకాశం ఉందా ఒకవేళ ఉంటే కనుక?
తల్లిదండ్రులు మాత్రము వర్షిని తెలిసి తెలియక ఇదంతా చేస్తుంది, కావాలని వర్షిని ట్రాప్ చేసి ఒకవైపు వశీకరణ చేసుకొని అఘోరి ఇదంతా చేస్తుంది. దీనిపైన ఖచ్చితంగా మా అమ్మాయిని మాకు అప్పగిస్తే మేము మెడికల్ ట్రీట్మెంట్ చేసుకుంటాం, మేము నార్మల్ గతంలో ఉన్న వర్షిని లాగా మేము ఇప్పుడు చేసుకుంటామని ఒకవైపు పేరెంట్స్ చెప్తున్నారు. కానీ దీనికి వర్షిని మాత్రం సముఖంగా లేనట్టుగానే తెలుస్తుంది. ఒకవైపు భరోసా కేంద్రాలకు వెళ్ళారు, కానీ భరోసా కేంద్రాలు మాత్రం ఇప్పటికే అఘోరి పైన అనేక విమర్శలు ఉన్నాయి. దానికి సంబంధించి అవి మొత్తం కూడా చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక సినీ నిర్మాత నుంచి 10 లక్షలు తీసుకున్నారు, అనంతరం చాలా మందిని కూడా బెదిరించినట్లు అనేక ఆరోపణలు ఉన్నాయి. వీటినన్నింటిని కూడా జత చేసి వీటినన్నింటిని భరోసాలో చెప్పి అనంతరం పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలని వాళ్ళు చెప్పే విధంగా చెప్తారు. కానీ అంతిమ నిర్ణయం మాత్రం వర్షింది. సో వర్షిని ఏ విధంగా మూవ్ అవుతున్నది అనేది ఇక్కడ కీలకం. సో వర్షిని నిర్ణయం మాత్రమే ఇక్కడ మనకు మన కీలకం కాబట్టి వర్షిని నిర్ణయం బట్టే ఎవరు అటు పోలీసులు కావచ్చు ఇటు తల్లిదండ్రులు కావచ్చు దానికే కట్టుబడి ఉండాలి. కానీ వర్షిని మాత్రం మొదటి నుంచి కూడా అఘోరి నాకు పేరెంట్స్ కన్నా అఘోరినే ముఖ్యం, అఘోరినే ఎక్కువ అనుకుంటూ కూడా మొదటి నుంచి చెప్తుంది. గతంలో సైకాలజీ నుంచి ఒకవైపు కౌన్సిలింగ్ ఇచ్చారు, ఈ రోజు భరోసాకి వెళ్ళారు, కానీ గతంలో ఫలితం లేదు. ఈ రోజు కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉన్నట్లయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వర్షిని మాట్లాడిన ప్రతిసారి అఘోరి కోసమే నేను ఉంటా, అఘోరి కోసం ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉంటాం, మేమిద్దరం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధం అంటూ కూడా ఒకవైపు గతం నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. సో మొత్తం మీద ఇప్పటికే అఘోరి జైల్లో ఉన్నది. దానికి సంబంధించి ఈమె వర్షిని బయట ఉంది, దానికి సంబంధించినటువంటి బెయిల్ కావచ్చు వీటిని అన్నింటినీ కూడా ఏవైతే లీగల్ ప్రొసీడ్స్ ఉంటే వాటిని అన్నింటినీ కూడా మూవ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇప్పటికీ తను జైల్లో ఉన్నప్పటికీ అఘోరి జైల్లో ఉన్నప్పటికీ తన అండర్లోనే వర్షిని మూవ్ అవుతుంది, తన అండర్తోనే ఎటు పోవాలన్నా కూడా అఘోరిని గైడ్ చేసినట్లయితే ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. సో మొత్తం మీద ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది దీనికి సంబంధించి. ఎందుకంటే యూపీ టు నాసింగ్ పిఎస్సి టు మోకిలా టు చెవెళ్ళ. సో మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తం కూడా హైడ్రామా నెలకొన్నది. ఒకవైపు పేరెంట్స్ కూడా ఇక్కడికి రావడంతో మొత్తం ఈ రోజు మొత్తం కూడా ఒక హైడ్రామా నెలకొన్నది. ఈ రోజు పోలీసులు అఘోరికి మాత్రం పులి స్టాప్ పెట్టారు. సచిన్ రైట్ శిల్ప, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మరియు ముఖ్యంగా ఇటు అఘోరి ఎపిసోడ్లో కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది వర్షినికి సంబంధించి. ఎందుకంటే తన భార్య తనతోనే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది ఇక్కడ అఘోరి అలియాస్ శ్రీనివాస్. ఈ నేపథ్యంలో ఇప్పుడు వర్షిని ఎక్కడ ఉంది అంటే భరోసా సెంటర్లో ఉంది అనే మాట వినిపిస్తోంది. భరోసా సెంటర్లో ఆమెకు ప్రెసెంట్ అక్కడ ఆమెను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే శ్రీనివాస్కి ఇక్కడ 14 రోజుల రిమాండ్ విధించిన తర్వాత శ్రీనివాస్ను కంది జైలుకి పంపించారు అక్కడ పోలీసు అధికారులు. ఎప్పుడైతే కోర్టు డైరెక్షన్స్ ఇచ్చిందో ఇక్కడ ఒక మాట అనడం జరిగింది అఘోరి శ్రీనివాస్. వర్షిని తన వెంటే ఉంటుంది, వర్షిని తన వెంటే జైలుకి వస్తుంది అంటూ అఘోరి చెప్పుకొచ్చింది. ఇక్కడ శ్రీనివాస్ నుంచి వర్షిని వేరు చేశారు పోలీసులు. ఇక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమెను భరోసా సెంటర్కి తరలించడం జరిగింది. కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నారు అక్కడ భరోసా సెంటర్ అధికారులు. వర్షిని తమకు అప్పగించాలంటున్నారు పేరెంట్స్. ఈ నేపథ్యంలో వర్షిని తల్లిదండ్రుల దగ్గరకు వెళుతుందా, లేకపోతే పోలీసు అధికారుల సూచనలు కావచ్చు, భరోసా సెంటర్ అధికారుల సూచనలు కావచ్చు, వెళితే అక్కడ ఉండగలుగుతుందా, లేకపోతే భార్య అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించిన పరిస్థితి ఉంది కాబట్టి శ్రీనివాస్ ఆ కోణంలో లీగల్ ఫైట్కి వెళ్ళే అవకాశం కనిపిస్తోందా? ఒకవేళ లీగల్ ఫైట్కి వెళ్ళాలనుకునే క్రమంలో మ్యారేజ్ అనేది లీగలా? ఇప్పుడు ఇన్ని అంశాలు, ఇన్ని ప్రశ్నలు ప్రెసెంట్ తెర మీదకి రావడం జరుగుతోంది. ఏం జరగబోతోంది, ఏం జరిగే అవకాశం ఉంది? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.